హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద షేడెడ్ రీజన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకు ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేస్తే షేడెడ్ పోర్షన్ ఇక్కడ ఉంది చూడండి. ఈ పోర్షన్ని మాత్రమే, అంటే ఇది ప్యూర్లీ ఏ అనే పోర్షన్. ఇది ఈ షేడెడ్ పోర్షన్లో కొద్దిగా కూడా బికి సంబంధించిన పోర్షన్ కానీ సికి సంబంధించిన పోర్షన్ కానీ లేదు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఈ షేడెడ్ రీజియన్కి ఏ ఆప్షన్ సూట్ అవుతుందో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఫస్ట్ పోర్షన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సికి డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఏ బి సి. ఫస్ట్ ఏ అనే సెట్ని షేడ్ చేద్దాం. ఏ అనే సెట్ని హారిజాంటల్ లైన్స్తో షేడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ బి యూనియన్ సిని సపరేట్గా షేడ్ చేద్దాం. బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే యూనియన్ అంటే టోటల్, బి పార్ట్ మొత్తం కావాలి, సి పార్ట్ మొత్తం కావాలి. ఇప్పుడు ఫస్ట్ సెట్ని హారిజాంటల్ లైన్స్తో డినోట్ చేసాం. ఏ అంటే హారిజాంటల్ లైన్స్, బి అంటే వర్టికల్ లైన్స్. మనకి ఇప్పుడు ఏం కావాలి? అండ్ కావాలి, ఇంటర్సెక్షన్ కావాలి. అంటే వి వాంట్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఇంటర్సెక్షన్ అంటే ఆ రెండు మిక్స్ అయిన పోర్షన్ ఎక్కడ ఉంది అంటే బాక్సెస్ ఎక్కడైతే వస్తాయో దీని షేడెడ్ రీజన్ వచ్చేసి ఆ పోర్షన్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మిడిల్ పోర్షన్లో బాక్సెస్ వస్తున్నాయి కాబట్టి దీని పోర్షన్ వచ్చేసి ఇది. వాడిచ్చిన ఫిగర్లోని షేడెడ్ పోర్షను, ఈ షేడెడ్ పోర్షన్ వేరే వేరే కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆప్షన్. షేడెడ్ రీజన్కి సంబంధించిన ఆప్షన్ కాదు ఇది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెన్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. బి అనే ఆప్షన్ని చెక్ చేయబోతున్నాం. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఏబిసి. ఫస్ట్ ఏ అని సపరేట్గా ఉంది కాబట్టి ఏ పోర్షన్ మొత్తాన్ని షేడ్ చేద్దాం. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది బి ఇంటర్సెక్షన్ సి పోర్షన్, బి అండ్ సి పోర్షన్ ఇది. ఇప్పుడు ఈ టూ మధ్యలో యూనియన్ ఉంది. యూనియన్ మీన్స్ వీ వాంట్ హారిజాంటల్ లైన్స్ అండ్ ఆల్సో వర్టికల్ లైన్స్. ఇంటర్సెక్షన్ కాదు, మొత్తం హారిజాంటల్ లైన్స్ మొత్తం కావాలి, వర్టికల్ లైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ షేడెడ్ పోర్షన్ మొత్తం కావాలన్నప్పుడు యూనియన్ కాబట్టి ఈ టోటల్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ షేడెడ్ పోర్షన్ వచ్చేసి ఈ పోర్షన్ మొత్తం అవుతుంది. ఇది డిఫరెంట్ కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సి ఆప్షన్ చెక్ చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ సి. మనకు వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయడం బాగా వస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా తక్కువ టైంలో చేయడానికి వీలవుతుంది. ఏబిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే సెట్, బి మైనస్ సి అనేది సెకండ్ సెట్ అనుకుందాం. సెట్ ఏ మొత్తాన్ని షేడ్ చేద్దాం. నెక్స్ట్ బి మైనస్ సి. బిలో నుంచి సిని తీసేసేయాలి. ఇది టోటల్ బి. ఓన్లీ బి అంటే ఈ పోర్షన్ మొత్తాన్ని షేడ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఏ నుంచి బిలో నుంచి సిని సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఈ పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేయాలంటే ఈ పోర్షన్ మొత్తం బి మైనస్ సి అంటే ఈ పోర్షన్ మొత్తం వస్తుంది. ఈ వర్టికల్ లైన్స్ డ్రా చేసిన పోర్షన్ మొత్తం బి. ఇది ఓన్లీ బి. ఏ ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ బి మైనస్ సి అంటే జస్ట్ బిలో నుంచి సి అనే పార్ట్ని కట్ చేయమని అర్థం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అని ఉంది. ఇంటర్సెక్షన్ మీన్స్ వీ వాంట్ ఏ అండ్ వీ వాంట్ బి మైనస్ సి. వీ వాంట్ హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్. అంటే ఆ రెండు ఇంటర్సెక్షన్ అంటే బాక్సెస్ వస్తుంది. బాక్సెస్ ఎక్కడ కనబడుతుంది? మనకు ఈ మిడిల్లో మాత్రమే కనబడుతుంది. కాబట్టి ఈ పోర్షన్ కూడా వాళ్ళు ఇచ్చిన షేడెడ్ పోర్షన్కి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ దిస్ పోర్షన్. ఇంకా ఫైనల్గా లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ 3 కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం మనం. ఏ మైనస్ బి యూనియన్ సి. ఏబిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఏలో నుంచి ఏ పోర్షన్ సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఏ ఇట్లుంది. ఫస్ట్ దీని ప్రకారమే డ్రా చేస్తాం. ఏ బి సి. ఏ బి సి. నెక్స్ట్ ఏలో నుంచి బి యూనియన్ సి. ముందు బి యూనియన్ సిని మార్క్ చేద్దాం. బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే బి ఆర్ సి. బీసీ మొత్తం కంబైన్డ్గా కావాలి మనకు. బి యూనియన్ సి. ఇది టోటల్ పోర్షన్. This is the portion represents
ద ఏరియా ఆఫ్ బి యూనియన్, ఈ పోర్షన్ మొత్తం బి యూనియన్ సి. మనకు ఈ పోర్షన్ మొత్తం ఏలో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో టోటల్ ఏలో నుంచి ఈ హారిజాంటల్ లైన్స్ పోర్షన్ మొత్తం కట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా మనకు వాళ్ళు ఇచ్చిన షేడెడ్ పోర్షన్ వస్తుంది. కాబట్టి ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఆప్షన్ డి అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5 అని మొత్తం ఆడ్ నెంబర్స్ 17 వరకు ఆడ్ నెంబర్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. సెట్ బిలో ఈవెన్ నంబర్స్ 18 వరకు ఉన్నాయి. అండ్ ఎన్ ఈజ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ విచ్ ఈజ్ అవర్ యూనివర్సల్ సెట్. ఇది ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చింది. ఏ సెట్ గివెన్, బి సెట్ గివెన్ అండ్ టోటల్ ఈ రెండు న్యాచురల్ నంబర్స్ కిందికి వస్తుంది యూనివర్సల్ సెట్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఫస్ట్ ఇక్కడ మనకు తెలిసిన ప్రాపర్టీస్ అన్నిటిని వాడతాం మనం. బి కాంప్లిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ వాడదాం. ఏ అనేది బి డాష్ అంటే బి కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్. ఏకి బికి మధ్యలో యూనియన్ ఉంది కాబట్టి విడివిడిగా రాసినప్పుడు కూడా 2 బ్రాకెట్స్ మధ్యలో ఏముంటుంది, యూనియన్ ఉంటుంది. బి ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇక్కడికి వస్తే బి ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇది బి సర్కిల్ అనుకుంటే అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం బి కాంప్లిమెంట్ అవుతుంది. బి కాంప్లిమెంట్కి ఇంటర్సెక్షన్ పోర్షన్ వచ్చేసి పై ఏమీ కూడా ఉండదు. దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు బి అండ్ బి కాంప్లిమెంట్. ఒక ఎలిమెంట్ తీసుకుంటే అది బిలో అన్నా ఉండాలి, బి ఇన్సైడ్ అన్నా ఉండాలి, లేదా బి అవుట్ సైడ్ అన్నా ఉండాలి. రెండింటికి కామన్గా ఏది ఉండదు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అన్న ప్రాపర్టీస్లో చెప్పుకున్నాం మనం. ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అన్నా, బి ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నా ఏమవుతుంది, నల్ సెట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎంటీ సెట్. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్ 5. ఇంకా 5తో యూనియన్ చేస్తే మళ్ళీ ఇదే సెట్ వస్తుంది మనకు. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడతాం. ఏ కాంప్లిమెంట్తో ఆపరేట్ చేస్తాం. ఏ కాంప్లిమెంట్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఇక్కడ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్. ఈ పోర్షన్ మొత్తం ఏ అవుతుంది, ఈ పోర్షన్ మొత్తం ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అంటే టోటల్ ఏమొస్తుంది మనకు, మ్యూ వస్తుంది. యూనివర్సల్ సెట్ మొత్తం యూ వస్తుంది. కాబట్టి లేదా అప్పుడప్పుడు మ్యూ కూడా డినోట్ చేయొచ్చు. యూనివర్సల్ సెట్ని మ్యూ అని డినోట్ చేస్తున్నాను ఇక్కడ. ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ ఏ వచ్చేసి యూనివర్సల్ సెట్ అవుతుంది. యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఎనీ సెట్ అగైన్ వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ సెట్ ఓన్లీ. ఇప్పుడు ఇదంతా యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఇది ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ రీజన్ అనుకుందాం. ఈ పోర్షన్ ఇంటర్సెక్షన్ ఈ పోర్షన్ అంటే మళ్ళీ ఈ పోర్షనే వస్తుంది. కాబట్టి మ్యూతో ఏది ఇంటర్సెక్షన్ చేసినా కూడా అదే ఫైనల్గా అదే సెట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని డిమోర్గాన్లా రాస్తే హోల్ కాంప్లిమెంట్ అని రాయాల్సి అనుకుంటే యూనియన్ బదులు ఏం రాయాల్సి ఉంటుంది, ఇంటర్సెక్షన్ రాయాల్సి ఉంటుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. నెక్స్ట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఈ సర్కిల్ మొత్తం ఏ ఇంటర్సెక్షన్ బి అనుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది, అవుట్ సైడ్ పోర్షన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ కాంప్లిమెంట్ మీన్స్ ఫార్ములా వచ్చేసి మ్యూ మైనస్ ఏ అంటే యూనివర్సల్ సెట్ మైనస్ ఏ అని రాయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది మనకు, ఏ కాంప్లిమెంట్ అంటే టోటల్ యూనివర్సల్ సెట్లోంచి ఏ సబ్ట్రాక్షన్ చేసి ఉంటాం కాబట్టి మనకు అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కాంప్లిమెంట్ని మనం యూనివర్సల్ సెట్ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. ఇప్పుడు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు యూజ్ అవుతుంది. ఏ అనేది ప్యూర్లీ ఆడ్ నెంబర్స్, బి అనేది ప్యూర్లీ ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ కావాలి అన్నప్పుడు కామన్గా ఈ 2 సెట్లలో ఏ ఎలిమెంట్ కూడా ఉండదు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు గెట్ నల్ సెట్. ఇంటర్సెక్షన్ పోర్షన్ ఏమొస్తుంది, 5 వస్తుంది.
మ్యూలోంచి 5 వెళ్తే మళ్ళీ మనకేమొస్తుంది మ్యూ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎన్ న్యాచురల్ నంబర్స్ అని క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. సో వేర్ ఎన్ ఈజ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ అవర్ యూనివర్సల్ సెట్. అంటే యూనివర్సల్ సెట్ వచ్చేసి న్యాచురల్ నంబర్స్ కాబట్టి మనకు ఫైనల్గా దీన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, యూనివర్సల్ సెట్ వచ్చింది. యూనివర్సల్ సెట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ న్యాచురల్ నంబర్స్. సో ఆప్షన్స్లలో న్యాచురల్ నంబర్స్ అనేది బి ఆప్షన్ దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. టోటల్ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 స్టేట్మెంట్స్లలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఇది ట్రూనా ఫాల్సా చెక్ చేయాల్సి ఉంటుంది. వెన్ డయాగ్రామ్స్, ఈ ఎగ్జాంపుల్ అయిపోయే లోపలికి వెన్ డయాగ్రామ్స్ మీద మనకు కొద్దిగా నాలెడ్జ్ బాగా వచ్చిండాలి. వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ది చెక్ చేద్దాం. వెన్ డయాగ్రామ్స్ త్రూ చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ దాని ప్రకారము ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎగ్జాక్ట్గా ఏకి ఈక్వల్ అవుతుంది అని ఇచ్చారు కాబట్టి అది ట్రూనా ఫాల్సా చెక్ చేద్దాం. ఇక్కడ ఏబి అని జస్ట్ 2 సెట్స్ ఉన్నాయి మనకు కాబట్టి ఓన్లీ 2 సెట్స్ డ్రా చేద్దాం. ఏబి ఏ మైనస్ బిని షేడ్ చేద్దాం. ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి పోర్షన్. ఏలో నుంచి బిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని ఏ మైనస్ బి అంటాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ని షేడ్ చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్. ఇప్పుడు ఈ 2 లైన్స్ని ఈ 2 సెట్స్ని ఏం చేయమన్నారు, యూనియన్ అంటే కలపమన్నారు. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ మళ్ళీ ఏమొస్తుంది, హారిజాంటల్ లైన్స్ని వర్టికల్ లైన్స్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకు ఏకి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో ఏ మైనస్ బిని యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్స్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, ఏ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. మనం కరెక్ట్ స్టేట్మెంట్ని కాదు టిక్ చేయాల్సింది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇవన్నీ ఫార్ములాస్ లాగా యూజ్ చేయొచ్చు కానీ ఫార్ములాస్ మనకంత గుర్తుండవు. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వెన్ డయాగ్రామ్స్ త్రూ వెళ్తే ఫార్ములాస్ కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. అన్ని ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. నా సెకండ్ ఆప్షన్ని చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో 3 సెట్స్ ఉన్నాయి కాబట్టి సెట్ ఏ, సెట్ బి, సెట్ సి. ఏబిసి ఎల్హెచ్ఎస్ని సపరేట్గా షేడ్ చేద్దాం, ఆర్హెచ్ఎస్ని సపరేట్గా షేడ్ చేద్దాం. ఆ రెండు ఈక్వల్ అయితే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఫస్ట్ బి మైనస్ సి చేద్దాం. బ్రాకెట్ లోపల బి మైనస్ సి ఉంది. బి మైనస్ సి అంటే ఈ పోర్షన్, బిలో నుంచి సిని తీసేసేయాలి. బి మైనస్ సి పోర్షన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఏ పోర్షన్ని మార్క్ చేద్దాం. ఏ పోర్షన్ మొత్తాన్ని హారిజాంటల్ లైన్స్తో మార్క్ చేద్దాం, లేదా డైరెక్ట్గా ఏలో నుంచి బి మైనస్ సిని డిలీట్ చేసేద్దాం. ఏ అంటే ఈ సర్కిల్ మొత్తం ఏ అవుతుంది. ఏలో నుంచి ఏం డిలీట్ చేయాలి మనం, బి మైనస్ సికి సంబంధించిన పోర్షన్ని డిలీట్ చేయాలి. బి మైనస్ సి అంటే వర్టికల్ లైన్స్తో డినోట్ చేసాం మనం. కాబట్టి ఏలో ఏవైనా సరే వర్టికల్ లైన్స్కి సంబంధించిన పోర్షన్ ఉంటే దాన్ని ఎడిట్ చేసేసేయాలి. కాబట్టి ఇక్కడ వర్టికల్ లైన్స్ లోపలికి వెళ్ళకూడదు మనం. వీ డోంట్ వాంట్ బి మైనస్ సి పోర్షన్. కాబట్టి ఇది వర్టికల్ లైన్స్ పోర్షన్ మొత్తం, ఈ పోర్షన్ కూడా కావాలి మనకు. ఇక్కడ వర్టికల్ లైన్స్ లేవు కాబట్టి సో మనకి ఈ పోర్షన్ వస్తుంది. ఏలో ఏ మైనస్ బి మైనస్ సి అంటే ఈ పోర్షన్ వస్తుంది. అంటే ఇది ఒక్క పార్ట్ తప్ప, మీకు అర్థం కావడం కోసం ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను. ఈ పోర్షన్ షేడ్ చేసిన పోర్షన్ మాత్రమే ఏమవుతుంది, ఏ మైనస్ బి మైనస్ సి. ఏలో నుంచి బి మైనస్ సి పోర్షన్ని తీసేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఏ మైనస్ బి మైనస్ సి యొక్క షేడెడ్ పోర్షన్ ఆర్హెచ్ఎస్ ఏబిసి. ఫస్ట్ ఏలో నుంచి బి సబ్ట్రాక్షన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ మైనస్ బిలో నుంచి ఏం తీసేసేయాలి, సిని డిలీట్ చేయాలి. ఏ మైనస్ బిలో నుంచి ఏ మైనస్ బి అంటే ఈ వర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ డ్రా చేసిన పోర్షన్ మొత్తం ఏ మైనస్ బి అవుతుంది. ఈ పోర్షన్లో ఏదైనా సరే సికి సంబంధించిన పోర్షన్ ఉంటే మనం డిలీట్ చేయాలి. ఇది సికి సంబంధించిన పోర్షన్. ఈ పోర్షన్ని డిలీట్ చేస్తున్నాం. అప్పుడు మనకు
వచ్చిన షేడెడ్ పోర్షన్ వచ్చేసి ఇది మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ 2 పోర్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది డిఫరెంట్గా ఉంది, మనకి ఈ ఫిగర్లో వచ్చిన షేడెడ్ పోర్షన్ వచ్చేసి ఇది, కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఈజ్ నాట్ ఈక్వల్ టు a మైనస్ బి మైనస్ సి. అంటే ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, దీన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఒక్కోసారి ఒకదానికంటే ఎక్కువ ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఇక్కడ చేయలేదు కాబట్టి ఒకటే ఆన్సర్ ఉంటుంది. అట్లా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. ద ఆప్షన్స్ ఆర్ అంటారు, ఒకటే ఆప్షన్ ఉన్నప్పుడు ఈజ్ అంటారు, ఆర్ అని ఉంటే మల్టిపుల్ ఆప్షన్స్, ఇక్కడ ఆర్ అని ఏం లేదు, ఒకటే ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ 2 కూడా మనం చెక్ చేద్దాం, థర్డ్ ఆప్షన్ని, ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్, బి అనే ఆప్షన్ వచ్చేసి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ప్రకారము ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి, డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఈ విధంగా డ్రా చేయకూడదు. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బి, కాబట్టి మనం డ్రా చేసేటప్పుడు ఏబిసిలని ఏ అనే సెట్ని ఇన్సైడ్ బి డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది బి సెట్, ఇది ఏ సెట్, మీన్స్ ఏ ఈజ్ అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి మీన్స్ ఏ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బి, లోపలనే డ్రా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సికి ఏమి రిలేషన్ లేదు కాబట్టి ఈ విధంగా డ్రా చేస్తాం, దీన్ని సి అనుకుందాం. ఇప్పుడు ఇది కరెక్టా కాదా, ట్రూవా ఫాల్స్ అని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటర్సెక్షన్ సి అనే పోర్షన్ని మార్క్ చేద్దాం. ఇది ఏ ఇంటర్సెక్షన్ సి పోర్షన్, ది స్మాల్ పోర్షన్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ సి పోర్షన్. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి మార్క్ చేద్దాం. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఈ పోర్షన్ మొత్తం వస్తుంది, ఇది బిసి. సో వర్టికల్ లైన్స్ వచ్చేసి బి ఇంటర్సెక్షన్ సి పోర్షను, హారిజాంటల్ లైన్స్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ సి పోర్షన్. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏ ఇంటర్సెక్షన్ సి బి ఇంటర్సెక్షన్ సి యొక్క సబ్సెట్టా కాదా అంటే ఎస్, ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, ఇది కరెక్ట్. ఏ ఇంటర్సెక్షన్ సి అనే పోర్షను ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ సిలోనే ఏ ఇంటర్సెక్షన్ సి ఉంది, కాబట్టి దిస్ వన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ దిస్ వన్. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ కూడా చెక్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్లో కూడా ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అన్నారు, కాబట్టి మనం బి లోపల ఏని డ్రా చేయాల్సి ఉంటుంది. అనదర్ సెట్ సిని తీసుకుంటాం. ఏ యూనియన్ సి, ఏ కావాలి సి కూడా కావాలి అని అర్థం. ఏ యూనియన్ సి అంటే బోత్ ఏ ఆర్ బి, ఏలో ఉన్నా పర్వాలేదు, సిలో ఉన్నా పర్వాలేదు. దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ యూనియన్ సి. నెక్స్ట్ బి యూనియన్ సి, టోటల్ బి అండ్ సి, టోటల్ బి అండ్ సి, బి మొత్తం కావాలి అండ్ సి కూడా మొత్తం కావాలి అన్నప్పుడు ఈ పోర్షన్ వస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏ యూనియన్ సి. ఏ యూనియన్ సి అంటే ఈ పోర్షన్, ఈ పోర్షన్ ఏ యూనియన్ సి. బి యూనియన్ సి అంటే టోటల్ పోర్షన్, కాబట్టి మనం ఏదైతే ఫస్ట్ మార్క్ చేసామో ఆ పోర్షన్ సెకండ్ పోర్షన్ లోపలనే ఉంది, కాబట్టి వీ క్యాన్ సే దట్ ఏ యూనియన్ సి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బి యూనియన్ సి. బి యూనియన్ సిలోనే ఏ యూనియన్ సి వచ్చింది, కాబట్టి ఏ యూనియన్ సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి యూనియన్ సి ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి టోటల్ 4 ఆప్షన్స్లలో 3 కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంది, 1 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. వాళ్ళు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని మార్క్ చేయమన్నారు, కాబట్టి ఈ ప్రాబ్లంలో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్స్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. లెట్ ఏబిసిబి 3 సెట్స్, ఫైనైట్ సెట్స్ అండ్ యూ బి ద యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఫస్ట్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ దీని ప్రూఫ్ కావాలి అంటే వెన్ డయాగ్రామ్ ప్రకారము మనం ఏం చెప్తున్నాం, ఏ యూనియన్ బి పోర్షన్, ఏ యూనియన్ బి అంటే ఈ పోర్షన్ మొత్తం ఏమవుతుంది, ఏ యూనియన్ బి అవుతుంది. ఈ పోర్షన్ మొత్తం ఏ యూనియన్ బి అవుతుంది. ఏ యూనియన్ బిని ఇంకొక రకంగా ఈ విధంగా డినోట్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా ఏ యూనియన్ బి పోర్షన్ వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి.
డాట్ మెథడ్ ద్వారా ప్రూవ్ చేస్తాం మనం ఈజీగా. ఇది యూనివర్సల్ సెట్ ఏబి. ఇప్పుడు ఏ యూనియన్ బి పోర్షన్ వచ్చేసి ఇది. ఇప్పుడు దీని పోర్షన్ని మార్క్ చేసినా కూడా యాస్టీస్గా ఇదే రావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ బి కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎన్ ఆఫ్ ఏ టోటల్ తీసుకుంటున్నాం. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ సర్కిల్ మొత్తం. ఏ సర్కిల్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ పోర్షన్ ఈ 2 పోర్షన్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, సెట్ ఏ వస్తుంది. ఇప్పుడు ఈ పోర్షన్లో డాట్ ఉంది కాబట్టి డాట్ ఉండే పోర్షన్ వచ్చేసి ఇది మాత్రమే. ఇక్కడ ఒక డాట్ పెట్టాం కాబట్టి ఈ డాట్ పోర్షన్ దేన్ని డినోట్ చేస్తుంది, ఈ బిట్వీన్ పోర్షన్ని మాత్రమే డినోట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏ అంటే ఈ పోర్షన్ని యాడ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఎన్ ఆఫ్ బి అంటే మళ్ళీ బి మొత్తాన్ని యాడ్ చేస్తున్నాం. బీని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇది ఫస్ట్ పార్ట్ అనుకుందాం, ఇది సెకండ్ పార్ట్ అనుకుందాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ మొత్తం కౌంట్ చేసాం, ఎన్ ఆఫ్ బి అంటే బి మొత్తం కౌంట్ చేసాం. కానీ ఇక్కడ ఎన్ ఆఫ్ ఏని ఎన్ ఆఫ్ బిని కౌంట్ చేసేటప్పుడు ఈ మిడిల్ పోర్షన్ అనేది 2 టైమ్స్ కౌంట్ చేసి ఉంటాం. ఏలో అది కౌంట్ అయ్యి ఉంటుంది, బిలో కౌంట్ అయ్యి ఉంటుంది. మనకు జస్ట్ 3 డాట్స్ మాత్రమే కావాలి. ఫస్ట్ పోర్షన్ ప్లస్ సెకండ్ పోర్షన్ ప్లస్ థర్డ్ పోర్షన్. ఈ 3 పోర్షన్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ ఏ యూనియన్ బి వస్తుంది. కాబట్టి ఫార్ములా ప్రకారం మనం ఏం చేస్తాం, ముందు ఎన్ ఆఫ్ ఏ అంటే 2 డాట్స్ ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే ఈ పోర్షన్ 2 టైమ్స్ కౌంట్ చేసి ఉంటాం. కానీ మనం మిడిల్ని 1 టైం మాత్రమే కౌంట్ చేయాలి, 2 టైమ్స్ కౌంట్ చేయకూడదు. కాబట్టి ఒక దాన్ని డిలీట్ చేస్తాం మనం. ఒక డాట్ అంటే ఈ పోర్షన్ డినోట్ చేస్తుంది, మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది ఫార్ములా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి బదులు మనం ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే యాస్టీస్గా మనకి ఏమొస్తుంది, 3 డాట్స్ అంటే దిస్ పోర్షన్ ఓన్లీ 1 డాట్ అంటే ఈ పోర్షన్ని 1 టైం మాత్రమే కౌంట్ చేసినట్టు. థర్డ్ పోర్షన్ టోటల్ ఏమవుతుంది, ఏ యూనియన్ బి వస్తుంది. కాబట్టి ఏ యూనియన్ బి ఫార్ములా వచ్చేసి ఎన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈజ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. 1 టైం సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ వచ్చేసి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బిని ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా రాయొచ్చు. చూడండి, సెట్ ఏ సెట్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైనస్ బి పోర్షన్ అంటే ఇది ఏ మైనస్ బి పోర్షన్. హారిజాంటల్ లైన్స్తో మార్క్ చేసిన పోర్షన్ని ఏలోంచి బి సపరేట్ చేస్తే వచ్చే పోర్షన్ ఏమంటాం, ఏ మైనస్ బి పోర్షన్ అంటాం. నెక్స్ట్ దీన్నే ఇంకొక రకంగా ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏ అంటే ఈ 2, ఎన్ ఆఫ్ ఏ అంటే టోటల్ ఏ అని అర్థం. సో ఈ పోర్షన్ని యాడ్ చేస్తేనే ఎన్ ఆఫ్ ఏ వస్తుంది. ఈ ఎన్ ఆఫ్ ఏలోంచి ఏం తీసేస్తున్నాం మనం, ఏ ఇంటర్సెక్షన్ బి. మనకి ఈ పోర్షన్ మాత్రమే కావాలి, సింగిల్ డాట్ మాత్రమే, ఈ డాట్ మాత్రమే కావాలి అంటే ఈ డాట్ని సబ్ట్రాక్షన్ చేసేస్తాం మనం. ఈ డాట్ని దేని ఇండికేట్ చేస్తుంది, ఇట్ రిప్రజెంట్స్ ద పోర్షన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని డిలీట్ చేస్తాం. కాబట్టి టోటల్ ఎన్ ఆఫ్ ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ తీసేస్తే ఏమొస్తుంది మనకు, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి పోర్షన్ వస్తుంది. అదేవిధంగా ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ కావాలనుకో, టోటల్ ఎన్ ఆఫ్ బిలో నుంచి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఫార్ములా వాడవచ్చు. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్యూర్లీ ఏ కావాలి అంటే ఏలో నుంచి ఇంటర్సెక్షన్ పోర్షన్ని తీసేస్తాం. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ప్యూర్లీ బి కావాలి అంటే బిలో నుంచి ఆ ఇంటర్సెక్షన్ పోర్షన్ని 1 టైం డిలీట్ చేసేస్తాం. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా వచ్చేసి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి. టోటల్ ఏ బీసీలను కౌంట్ చేసి ఉంటాం, మిడిల్ పోర్షన్స్ని ఎక్కువసార్లు కౌంట్ చేసి ఉంటాం మనం. మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. మీకు డాట్స్ ద్వారా ఈ పోర్షన్స్ ఏమని ప్రూవ్ చేస్తాం. ఏ బి సి
ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే టోటల్ ఏ బీసీ మొత్తం కావాలి అని మీనింగ్. అంటే ఈ పోర్షన్ మొత్తం ఏమవుతుంది, ఏ యూనియన్ బి యూనియన్ సి అవుతుంది. అంటే ఈ స్మాల్ పార్ట్స్ మొత్తం యాడ్ చేస్తే మనకి ఈ పోర్షన్ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. దీని మీనింగ్ దీని ప్రకారం కౌంట్ చేసుకుంటూ కొన్ని డిలీట్ చేసుకుంటూ కొన్ని యాడ్ చేసుకుంటూ పోతే యాస్టీస్గా మనకి ఏం రావాలి, టోటల్ ఏబీసీ పోర్షన్ రావాలి. ఏ బి సి మా టార్గెట్ వచ్చేసి అసలు మొత్తం ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 పోర్షన్స్ ఉన్నాయి. అంటే ఈ పోర్షన్ ప్లస్ దిస్ పోర్షన్ దిస్ పోర్షన్ దిస్ పోర్షన్ మిడిల్ పోర్షన్ ఈ పోర్షన్ ఈ చిన్న చిన్న ముక్కలన్నీ యాడ్ చేస్తేనే టోటల్ ఏబీసీ రావడానికి ఛాన్స్ ఉంది మనకు. ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఎన్ ఆఫ్ ఏ, ఈసారి ఏ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయింది. ఎన్ ఆఫ్ ఏ అంటే ఈ సర్కిల్ మొత్తం యాడ్ చేస్తున్నాము అంటే 1 2 3 4 ఈ 4 పార్ట్స్ని కౌంట్ చేసామని అర్థం. ఎన్ ఆఫ్ ఏ ఈ సర్కిల్ మొత్తం కౌంట్ చేస్తున్నాము అంటే ఈ 4 పార్ట్స్ని కౌంట్ చేసాము అని అర్థం. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డాట్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ బి అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఈ పోర్షన్ మొత్తం కౌంట్ చేసి ఉంటాం కాబట్టి ఎన్ ఆఫ్ బి ఇది కూడా 4 పోర్షన్స్, 1 ఏలో 2 3 4 బి మొత్తం కౌంట్ చేస్తున్నాము అంటే ఈ 4 పోర్షన్స్ని కూడా కౌంట్ చేయాలి. అదేవిధంగా సి మొత్తాన్ని కౌంట్ చేస్తున్నామన్నా కూడా సి మొత్తం మళ్ళీ ఒకసారి కౌంట్ చేయాలంటే ఈ పోర్షన్ని కౌంట్ చేయాల్సిందే, ఈ పోర్షన్ని కౌంట్ చేయాల్సిందే, ఈ 4 పోర్షన్స్ని కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనకు ఓన్లీ సింగిల్ డాట్ మాత్రమే కావాలి. సింగిల్ డాట్స్ మొత్తం 7 పార్ట్స్ని యాడ్ చేస్తే యూనియన్ బి యూనియన్ సి వస్తుంది. కాబట్టి ఇక్కడ డాట్స్ అనేవి ఎక్కువ కనపడుతున్నాయి. ఇక్కడ 2 పార్ట్స్, ఈ డాట్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ డాట్ కూడా ఏ ఇంటర్సెక్షన్ బిని డినోట్ చేస్తుంది. మనం వన్ టైం ఈ పోర్షన్లో 2 డాట్స్ అవసరం లేదు మనకు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనే పోర్షన్ని అంటే ఈ పోర్షన్ని వన్ టైం డిలీట్ చేద్దాం. ఈ టోటల్ పోర్షన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ పోర్షన్ మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఒకసారి ఈ పోర్షన్ని డిలీట్ చేయాలి అంటే 1 2 కాబట్టి ఒకసారి ఏ ఇంటర్సెక్షన్ బిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అంటే ఏ ఇంటర్సెక్షన్ బిని సబ్ట్రాక్షన్ చేసాం, ఈ పోర్షన్ ఒకటి డిలీట్ చేసాం, ఈ పోర్షన్ ఒకటి డిలీట్ చేసేసాం, అంటే ఒక్కొక్క డాట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. అదేవిధంగా బి ఇంటర్సెక్షన్ సి కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇది వన్ టైం డిలీట్ చేయాలి అంటే ఈ పోర్షన్ కట్ చేస్తాం, ఈ పోర్షన్ కట్ చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, బి ఇంటర్సెక్షన్ సిని కట్ చేసినట్టు. అదేవిధంగా సి ఇంటర్సెక్షన్ ఏని కూడా కట్ చేస్తాం. సి ఇంటర్సెక్షన్ ఏ పోర్షన్, ఇది కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ డిలీట్ చేస్తాం, సెకండ్ పార్ట్ డిలీట్ చేస్తే ఒక సి ఇంటర్సెక్షన్ ఏ పోర్షన్ డిలీట్ చేసినట్టు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని సింగిల్ డాట్సే ఉన్నాయి చూడండి. 1 ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్, సిక్స్త్ పార్ట్, 7th పార్ట్లో బిట్వీన్ పార్ట్లో అసలు డాటే లేకుండా అయిపోయింది. అంటే అది హోల్ పడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక పోర్షన్ కట్ చేసి దీంట్లోంచి ఒక పోర్షన్ కట్ చేసి మొత్తం 3 లేయర్స్ని కట్ చేస్తే ఇక్కడ హోల్ ఉంటుంది. మనకు హోల్ కాదు కావాల్సింది, టోటల్ ఈ పోర్షన్ కూడా కావాలి. కాబట్టి ఫైనల్గా అన్నిట్లో డాట్స్ ఉన్నాయి. ఇక్కడ డాట్ అనేది మిస్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక పోర్షన్ని యాడ్ చేస్తాం. అంటే ఒక డాట్ని యాడ్ చేస్తాం. ఒక డాట్ అంటే ఈ పోర్షన్ని పేస్ట్ చేస్తున్నాం మళ్ళీ. కాబట్టి లాస్ట్కి మనం ఏం చేస్తున్నాం, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏ కౌంట్ చేసి, ఎన్ ఆఫ్ బి మొత్తం కౌంట్ చేసి, ఎన్ ఆఫ్ సి మొత్తం కౌంట్ చేసి, ఏ ఇంటర్సెక్షన్ బి ఒకసారి, బి ఇంటర్సెక్షన్ పోర్షన్ ఒకసారి, ఏ ఇంటర్సెక్షన్ సి పోర్షన్ ఒకసారి తీసేస్తే మధ్యలో ఎంటీ ప్లేస్ వచ్చి ఉంటుంది. ఆ ఎంటీ ప్లేస్ని ఫిల్ చేయడం కోసం మళ్ళీ లాస్ట్కి ఏం చేయాల్సి ఉంటుంది, మనం వీ హ్యావ్ టు యాడ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. కాబట్టి ఇది ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది చూడండి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ద సెట్స్ ఏబిసి. అంటే మనం ఏదైతే మాకు ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఎగ్జాక్ట్గా 2 సెట్లకు సంబంధించిన ఎలిమెంట్ మాత్రమే అయి ఉండాలి. అయితే ఏబీకి సంబంధించిన ఎలిమెంట్ మాత్రమే అయి ఉండాలి, లేదా బీసీ ఆర్ సి. అంటే ముందు మీకు వెన్ డయాగ్రామ్ ప్రకారము
ఈ పోర్షన్ ఎక్కడ వస్తుందో తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ 2 కావాలి అన్నప్పుడు ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ లై కావచ్చు. మళ్ళీ ఇక్కడ లై అయిందనుకో అది ఏకి బీకి సికి కామన్ పోర్షన్కి సంబంధించిన ఎలిమెంట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ 2కి మాత్రమే అన్నప్పుడు ఆ ఎలిమెంట్ ఇక్కడ లై చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా లై చేయొచ్చు. అంటే ఆ ఎలిమెంట్ అనేది బీకి అండ్ సికి సంబంధించిన ఎలిమెంట్ అయి ఉంటుంది, లేదా ఈ పోర్షన్ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్లీ 2 అన్నప్పుడు మనకు వచ్చే షేడెడ్ పోర్షన్ వచ్చేసి ఈ పోర్షన్. ఈ పొరపాటున కూడా ఇక్కడ ఉందనుకో ఏకి బీకి మాత్రమే సంబంధించిన ఎలిమెంట్ అయి ఉంటుంది. ఈ పోర్షన్లో ఉంటే సికి మాత్రమే సంబంధించిన పోర్షన్ అయి ఉంటుంది. ఇక్కడ ఉంటే ఏకి సికి, ఇక్కడ ఉన్నా కూడా ఏకి సికి, అప్పుడు అక్కడ బి మిక్స్ అయి ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా ఏసి మాత్రమే కావాలి అన్నప్పుడు బీకి సంబంధించిన పోర్షన్ డిలీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మనం మైండ్లో పెట్టుకోవాల్సిన ఐడియా వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 అంటే ఈ పోర్షన్, మిడిల్ పోర్షన్లో అది టచ్ చేయకూడదని అర్థం. ఇప్పుడు ఈ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్గా ఈ పోర్షన్ని డినోట్ చేస్తుందో లేదో చూద్దాం మనం. చూడండి ఏ బిసి. నెక్స్ట్ ఇక్కడ పార్ట్స్ మనకు తెలుసు 1 2 3 4 5 6 7 టోటల్ 7 పార్ట్స్ ఉన్నాయి. డాట్ మెథడ్ వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బిని మార్క్ చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పోర్షన్. ఇప్పుడు ఇక్కడ మాత్రమే డాట్ మార్క్ చేస్తే ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే పోర్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కావాలంటే ఈ పార్ట్ని యాడ్ చేయాల్సిందే, ఈ పార్ట్ని యాడ్ చేయాల్సిందే, అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బిని కౌంట్ చేస్తున్నాం. బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి ఈ పార్ట్ని యాడ్ చేస్తేనే బి ఇంటర్సెక్షన్ సి పోర్షన్ వస్తుంది. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ ఏ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సి ఇంటర్సెక్షన్ ఏ పోర్షన్, అంటే ఈ పార్ట్. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని కంపేర్ చేస్తే ఈ 3 పోర్షన్ వచ్చేసాయి. కానీ మనకు మిడిల్లో ఒక్క డాట్ కూడా ఉండకూడదు. వీ డోంట్ వాంట్ ద మిడిల్ రీజియన్. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మిడిల్ ఎన్ని టైమ్స్ కౌంట్ అయింది, 3 టైమ్స్ కౌంట్ అయింది. మిడిల్ పోర్షన్ వచ్చేసి 3 టైమ్స్ కౌంట్ అయింది. కాబట్టి ఆ మిడిల్ పోర్షన్ ఏమి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనే పోర్షన్ని 3 టైమ్స్ కౌంట్ చేసి ఉంటాం. కాబట్టి మనం న్యూట్రల్ చేయడం కోసం, ఇక్కడ ఒక హోల్ చేయడం కోసము, ఎంటీ చేయడం కోసము 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఎన్ని టైమ్స్ సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది, 3 టైమ్స్ సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా 3 టైమ్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా అప్పుడు ఇక్కడ ఒక్క డాట్ కూడా లేదు. కాబట్టి ఈ రీజియన్ని మనం తీసుకోవటం లేదు. జస్ట్ 3 డాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 పోర్షన్స్ డినోట్ చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ 2 సెట్స్ సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఫార్ములా మనం ఏం చేస్తాం, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ 3 టైమ్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th వన్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ ఏ బి అండ్ సి. ఇంతమంది ఎగ్జాక్ట్లీ 2 ఎలిమెంట్స్ కావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ ఏ ఆర్ 1 ఆఫ్ బి ఆర్ 1 ఆఫ్ సి. ఎగ్జాక్ట్లీ 1 అంటే ప్యూర్లీ ఏ, ప్యూర్లీ బి, ప్యూర్లీ సి. ముందు పోర్షన్ ఐడియా ఉండాలి మీకు. ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ ఏబిసి అంటే ఈ పోర్షన్ ఏ మాత్రమే. దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ప్యూర్లీ ఏ, ప్యూర్గా ఏ. ఈ పోర్షన్లో ఎక్కడ కూడా బి కానీ సి కానీ టచ్ కాలేదు, మిక్స్ కాలేదు. దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ప్యూర్లీ బి, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ప్యూర్లీ సి, ప్యూర్లీ సి. ఇప్పుడు మనం తీసుకోదలసిన ఎలిమెంట్ ఈ పోర్షన్స్లో ఉంటే, ఈ 3 పోర్షన్స్లో ఉంటే అప్పుడు ఏం చెప్పవచ్చు, ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ప్యూర్లీ ఏ ఆర్ ప్యూర్లీ బి ఆర్ ప్యూర్లీ సి. ఎగ్జాక్ట్లీ ఏ ఆర్ ఎగ్జాక్ట్లీ బి ఆర్ ఎగ్జాక్ట్లీ సి అన్నప్పుడు ఈ పోర్షన్స్. ఫైనల్గా కౌంట్ చేస్తే ఈ పోర్షన్ మాత్రమే, ఈ పోర్షన్ అంటే 3 డాట్స్ మాత్రమే మిగిలి ఉండాలి. దానికోసం ఈ ఫార్ములా ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్లీ ఏ, ఎగ్జాక్ట్లీ బి, ఎగ్జాక్ట్లీ సి కావాలి అన్నప్పుడు మనం చేయాల్సిన పని, గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది. చూద్దాం ఈ ఫార్ములా ఎగ్జాక్ట్గా ఆ పోర్షన్ డినోట్ చేస్తుందో లేదో. డాట్ మెథడ్ ద్వారా మార్క్ చేసి కొన్ని డిలీట్ చేసి లాస్ట్కి ఫైనల్గా ఈ 3 పాయింట్స్ మిగులుతాయా లేదా చూద్దాం.
ఇప్పుడు మార్క్స్ ఇక్కడ పాయింట్స్ అనేటివి డాట్స్ అనేటివి చాలా మార్క్ చేస్తాం, డిలీట్ చేసి యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్స్ మాత్రమే మిగిలితే అప్పుడు జస్ట్ ఈ 3 పోర్షన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నట్టు మీనింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ ఆఫ్ ఏ అంటే టోటల్ 4 పార్ట్స్ 1 2 ఎన్ ఆఫ్ ఏని కౌంట్ చేస్తున్నాము అంటే ఈ 4 పార్ట్స్ని 1 టైం కౌంట్ చేస్తున్నట్టు. ఎన్ ఆఫ్ బి అన్నా కూడా 1 2 3 4 ఈ పార్ట్స్ మళ్ళీ కౌంట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఎన్ ఆఫ్ సి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఎన్ ఆఫ్ సి ఈ 3 కంప్లీట్గా కౌంట్ చేస్తే ఇక్కడ ఈ మిడిల్ పోర్షన్ని 3 టైమ్స్ కౌంట్ చేసినట్టు, ఈ పోర్షన్ని మాత్రమే 2 టైమ్స్ కౌంట్ చేసినట్టు, ఈ పోర్షన్ మాత్రమే 2 టైమ్స్ కౌంట్ చేసినట్టు. ఇప్పుడు డాటెడ్ ఈ డాట్ ఉంది అంటే ఈ పోర్షన్ మళ్ళీ ఈ డాట్ దీనికి సంబంధించినది కాదు, జస్ట్ ఈ పోర్షన్కి సంబంధించిన డాట్స్ మాత్రమే. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చాయి మనకు, కానీ ఎక్స్ట్రా ఇవన్నీ అవసరం లేదు మనకు జస్ట్ ఈ డాట్ మిగిలేటట్టు మాత్రమే చూసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు 1 టైం సబ్ట్రాక్షన్ చేసి సరిపోదు. ఇక్కడ చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి ఈ పోర్షన్లో ఎక్కువ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక డాట్ ఈ పోర్షన్ని 1 టైం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ పోర్షన్ని కూడా ఇంకొక టైం సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్ని టైమ్స్ సబ్ట్రాక్షన్ చేసినట్టు మనం 2 టైమ్స్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫస్ట్ టైం ఈ 2 పోర్షన్స్ని కట్ చేసాం, సెకండ్ టైం కూడా ఈ 2 పోర్షన్స్ని కట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ 2 టైమ్స్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సిని డిలీట్ చేయాలి. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఈ పోర్షన్ కట్ చేస్తున్నా, ఈ పోర్షన్ని కట్ చేస్తున్నా అంటే 1 టైం బి ఇంటర్సెక్షన్ సిని కట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక టైం కూడా కట్ చేయమంటున్నారు. ఇక్కడ కట్ చేయడానికి అసలు డాట్ లేదు అంటే ఇంకా సబ్ట్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది, హోల్ పడి ఉంటుంది ఇక్కడ ఒకటి. అలా అక్కడ ఇంకా పేపర్ ఏం మిగిలి ఉండదు. 3 లేయర్స్ కూడా కట్ చేసేసాం కాబట్టి పేపర్ ఏం మిగిలి ఉండదు. 1 టైం హోల్ అనుకుందాం, 1 ఎంటీ ప్లేస్ అనుకుందాం. కాబట్టి డిలీట్ చేయడానికి పాయింట్ లేదు కాబట్టి ఒక హోల్ పెడుతున్నాను అక్కడ, అంటే అక్కడ ఒక గ్యాప్ ఉంది. నెక్స్ట్ అంటే ఇక్కడ 2 టైమ్స్, ఇది 1 టైం సబ్ట్రాక్షన్ చేసాం, ఇక్కడ సెకండ్ టైం కూడా సబ్ట్రాక్షన్ చేసాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ సి పోర్షన్ని 2 టైమ్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ సి ఇది ఏ ఇంటర్సెక్షన్ సి పోర్షన్, దీంట్లోంచి ఒక డాట్, దీంట్లోంచి ఒక డాట్ క్యాన్సిల్ చేయాలి. దీంట్లో నుంచి ఒక డాట్ క్యాన్సిల్ చేసాం, కానీ ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి డాట్ లేదు కాబట్టి ఇక్కడ ఇంకొక ఎంటీ ప్లేస్ పడుతుంది. నెక్స్ట్ ఇంకొక టైం కూడా సబ్ట్రాక్షన్ చేయమన్నారు కాబట్టి మళ్ళీ ఈ పోర్షన్ ఒకసారి, ఇక్కడ పోర్షన్ డాట్ క్యాన్సిల్ చేయడానికి లేదు కాబట్టి ఇంకోసారి అంటే ఇక్కడ మొత్తం మీద ఈ డాట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి న్యూట్రల్ అయిపోయి ఇక్కడ 3 ఎంటీ ప్లేసెస్ 3 లేయర్స్ కిందికి వెళ్ళిపోయాం. కానీ మనకేం కావాలి, 0 లేయర్ ఇక్కడ న్యూట్రల్ కావాలి. 0 లేయర్ అసలు వన్ డాట్ కూడా అవసరం లేదు కాబట్టి ఇక్కడ 3 డాట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 హోల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం 3 టైమ్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిని మార్క్ చేస్తాం. అన్నప్పుడు ఇది కౌంట్ చేసినట్లేదు, ఇంకా డాట్ రాలేదు చూడు. ఒకవేళ 4 టైమ్స్ యాడ్ చేస్తే ఈ 3 హోల్స్ ఫిల్ అయ్యి ఒక డాట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒక డాట్ వచ్చింది అంటే ఈ పోర్షన్ కూడా కౌంట్ చేస్తున్నట్టు, మనకు అసలుకి డాట్ రాకూడదు, హోల్స్ ఉండకూడదు. కాబట్టి 3 ఎంటీ హోల్స్ వచ్చినాయి కాబట్టి ఫార్ములా లాస్ట్కి మనం ఏం చేస్తున్నాం, 3 టైమ్స్ వీ హ్యావ్ టు యాడ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఇంపాసిబుల్, ఇవన్నీ గుర్తుపెట్టుకోలేం మనం. ఎప్పుడైనా సరే ప్రాబ్లం చేసేటప్పుడు వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసి మనకు పోర్షన్స్ మీద, ఈ పోర్షన్స్ రీజియన్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే అప్పటికప్పుడు పోర్షన్స్ని మార్క్ చేసి మనకు కావాల్సిన ఫార్ములాని రాబట్టవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ సచ్ దట్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఆన్సర్ ఇచ్చారు, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఆన్సర్ ఇచ్చారు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ కూడా ఇచ్చి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు తెలిసిన ప్రాపర్టీస్ అన్నీ వాడతాం. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి 24, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ప్యూర్లీ ఏ కావాలన్నప్పుడు ఫార్ములా ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, ఎన్ ఆఫ్ ఏ బి మొత్తం తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసేసిన వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఇవ్వలేదు కానీ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ వాల్యూ ఈజ్ గివెన్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఈజ్ 11. 11ని సబ్స్టిట్యూట్ చేస్తాం.
దీంట్లోంచి ఎన్ ఆఫ్ ఏ కావాలి అంటే 24 + 11 35 వస్తుంది. అదేవిధంగా ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ వాల్యూ ఈజ్ గివెన్ 19. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏకి ఫార్ములా వచ్చేసి ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీంట్లో నుంచి ఎన్ ఆఫ్ బి వాల్యూ రావడానికి ఛాన్స్ ఉంది మనకు. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 19 + 11. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ తెలుసు, ఎన్ ఆఫ్ బి తెలుసు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తెలుసు. ఇక్కడ మనం ఫస్ట్ ఫార్ములా వాడతాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే 35 + 30 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొచ్చింది 11. 65 - 11 54. 54 సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కానీ వెన్ డయాగ్రామ్స్ ద్వారా చేస్తే ఇంత లెంతీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ వెన్ డయాగ్రామ్ యొక్క యూస్ చూడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తం మ్యాథమెటికల్గా సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వెన్ డయాగ్రామ్స్ని డ్రా చేస్తే సెట్ ఏ, సెట్ బి, ఏ మైనస్ బి పార్ట్ గివెన్. ఏ మైనస్ బి అంటే ఈ పార్ట్ అని తెలుసు మనకు. ఈ పార్ట్ ఎంత ఇచ్చారు 24. 24 అంటే ఇక్కడ వరకు కాదు, జస్ట్ ఈ పోర్షన్ మాత్రమే. ఈ పోర్షన్ మాత్రమే 24. నెక్స్ట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఈ పోర్షన్ మాత్రమే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే 19 అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మిడిల్ పోర్షన్ 11. ఇప్పుడు అడిగింది ఏమి ఏ యూనియన్ బి కావాలి. ఏ యూనియన్ బి అంటే ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ప్లస్ థర్డ్ పార్ట్. ఈ 3 పార్ట్స్ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది ఏ యూనియన్ బి వస్తుంది. సో సింపుల్గా 24 + 11 + 9 5 4 54. సో ఏ యూనియన్ బి కావాలి అంటే 54. ఇది వెన్ డయాగ్రామ్స్ వల్ల యూస్. ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తే లెంతీగా ఉంటుంది. ఒక పేజ్ మొత్తం చేసే ప్రాబ్లమ్ని కూడా ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా జస్ట్ డయాగ్రామ్స్ డ్రా చేసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రాబడితే వితిన్ సెకండ్స్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది.